ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. చర్చలో మనతో డాక్టర్ ధర్మానాయక్ గారు, అంబేద్కర్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్, అదేవిధంగా సెఫాలజిస్ట్ డాక్టర్ అనీష్ కుమార్ గారితో పాటు సిల్వేర్ హర్నాథ్ గారు, సెస్ పరిశోధకులు కూడా జాయిన్ అయ్యారు. ఓకే, హర్నాథ్ గారు, తెలంగాణలో పరిస్థితి చూస్తున్నట్లయితే 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం, హోరాహోరీ పోటాపోటీ వాతావరణం నెలకొంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత 6 నెలలకే జరుగుతున్న ఎన్నికలు, వీటిని ఎలా విశ్లేషిస్తారు ఈ రిజల్ట్స్? ప్రధానంగా తెలంగాణలో సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ 2024 పార్లమెంట్ ఎన్నికలలో అదే ఊపుతో ముందుకు పోతుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం వెలువడుతున్నటువంటి ఫలితాలను మనం ఒక్కసారి గమనిస్తే అందుకు భిన్నంగా కనపడుతున్నాయనేది మనం ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ ఈ భిన్నమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదనే మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో అసెంబ్లీలో గెలవడం జరిగింది. సో తన పట్టును అదేవిధంగా ఇప్పుడు కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పార్టీ 8 స్థానాలలో ముందుందని మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. అయితే ఇక్కడ ఓట్ షిఫ్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ షేరు ఇక్కడ గంపగుత్తగా బీజేపీ పార్టీకి మళ్లించడం జరిగిందనేది మనకు స్పష్టంగా ఈ ఓటర్ తీర్పు ద్వారా స్పష్టమవుతుంది. హర్నాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న 3 స్థానాల నుంచి 8 స్థానాలు పెరిగిందని విశ్లేషించుకోవాలా, లేక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు 14 స్థానాలు సాధించలేక సింగిల్ డిజిట్ పరిమితమైంది అనుకోవాలి? దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి, వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు రాలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ బీజేపీ పార్టీ ఎస్టీ స్థానాల మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇంతకుముందు మనకు 2019లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 2019లో 30 స్థానాలలో ఎస్సీ కాన్స్టిట్యున్సీల మీద ఫోకస్ చేసి గెలవడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతున్నాయో అది 2014-19లో 5-4 స్థానాలలో గెలవడం జరిగింది. అయితే మన తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ 2 స్థానాలు ఉన్నటువంటి మహబూబాబాద్ తర్వాత ఆదిలాబాద్, ఇక్కడ చెరొకటి అంటే బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరొకటి గెలిచేటువంటి అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎస్సీ కాన్స్టిట్యున్సీస్కి వచ్చేసరికి మనకు నాగర్ కర్నూల్, వరంగల్ తర్వాత పెద్దపల్లి, ఈ 3 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనేది మనకు స్పష్టమవుతా ఉన్నది. అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా 84 స్థానాలు మనకు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ 47 ఉన్నాయి. ఈ రెండింటి మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆ విజయంతో దేశంలోకి అధికారంలోకి వచ్చిందని మనం చెప్పవచ్చు. అయితే 2014-19 తర్వాత ఆ ఫలితాలు అనేటువంటివి భిన్నంగా మారిపోయాయి. ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతున్నాయో ఆ కాన్స్టిట్యున్సీస్ మీద భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసి అందులో గెలవడం ద్వారా అధికారంలోకి వచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే 2014లో బీజేపీ పార్టీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలలో 27 స్థానాలలో గెలిచింది. 2019లో 31 స్థానాలలో గెలిచింది. అదే ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో 2014లో 40 స్థానాలలో గెలవగా 2019లో 46 స్థానాలలో గెలిచింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫలితాల సరళిని చూసినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ స్థానాలలో కొంత వెనుకబడిందని భారతీయ జనతా పార్టీ కొంత వెనుకడుగులో ఉందని మనం చెప్పవచ్చు. ఓకే సార్. ఓకే, అనీష్ కుమార్ గారు, అంటే నేషనల్ పాలిటిక్స్, జాతీయ రాజకీయాలు చూస్తున్నట్లయితే అంటే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి 298 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే అధికారంలోకి వచ్చే స్థానాల్లో ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే చాలా తగ్గాయి, గతంతో పోలిస్తే ఇండియా కూటమికి చాలా పెరిగాయి. అంటే ఎగ్జిట్ పోల్స్కు చెప్తున్న దానికి ఆ సంఖ్య చాలా దూరంలో కనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ తేడా కనిపిస్తుంది? ఎలా సార్ పరిస్థితిని ఎలా చూడొచ్చు? తప్పకుండా అండి. ముందుగా మనం చూసినట్టయితే ఇక్కడ ఇండియా కూటమి ఏదైతే ఉందో, లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, గత ఎన్నికలకి కంపేర్ చేస్తే ఇప్పుడు దే హ్యావ్ రియలీ పుల్డ్ దేర్ సాక్స్ అప్. చాలా వర్క్ చేశారు అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ది పాస్ట్ ఎలక్షన్. ఇండియా బ్లాక్ ప్రతి ఒక్క ఫేజ్లో 7 ఫేజ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు అన్ని ఫేజ్ల్లో వాళ్ళ గెయిన్స్ మనకు కనిపించాయి. కానీ అదే మనము మన ఎన్డీఏ కూటమి వైపు వస్తే
వాళ్ళకి గెయిన్స్ ఉన్నాయి ఎన్డీఏ కూటమికి కూడా. ఎక్కడ గెయిన్స్ ఉన్నాయి అంటే మనం కోస్టల్ పెనెన్జులా అంటాం. ఈ కోస్టల్ పెనెన్జులా పుదుచేరి దగ్గర నుంచి తీసుకొని మనం ఆంధ్రప్రదేశ్ దాటుకొని ఒరిస్సా వరకు దే హ్యావ్ గెయిన్డ్ గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్. కానీ ఇక్కడ ఎంత గెయిన్ చేశారో అంతకంటే కొంచెం మించిన సీట్స్ మనకి వెస్ట్రన్ ఇండియా మరియు నార్త్ ఇండియాలో ఏదైతే ఒకప్పుడు కంచుకోటగా భావించే వాళ్ళమో భారతీయ జనతా పార్టీకి, అక్కడ అలాంటి కంచుకోటల్లో చాలా పెద్ద నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళు కొంచెం కోల్పోయారు. అందువలన ఆల్దో దే ఆర్ మేకింగ్ అ ప్రిటీ డీసెంట్ గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతున్నా కానీ ఏదైతే వాళ్ళు ఆశించారో ఆ ఆశించిన పెద్ద విజయం అయితే దక్కలేదు. అండ్ ఇంకొక వైపు ఇండియా బ్లాక్ ఏదైతే ఉందో వీళ్ళకి ఐ విల్ కాల్ దిస్ అ మారల్ విక్టరీ. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే ది అదర్ అలయన్స్ పార్ట్నర్స్ ఆఫ్ ది ఇండియా బ్లాక్ ఈ విక్టరీని ఒక మంచి సంకేతంగా తీసుకొని ఇంకొక 5 సంవత్సరాలు ఆపోజిషన్లో పని చేస్తే దే విల్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్. ఓకే ఓకే ధర్మానాయక్ గారు, అంటే బీజేపీ సొంతంగా 400 స్థానాలు 400 పార్ అనుకుంటూ ఒక నినాదంతో దిగింది. ఇప్పుడు చూస్తే అంటే గతంలో 303 స్థానాలు ఉండేది సొంతంగా, ఇప్పుడు సుమారు 240 స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తుంది. అంటే బీజేపీ సంఖ్యాపరంగా తగ్గింది. అదేవిధంగా కాంగ్రెస్ సుమారు అంటే గతంలో 52 ఉండేది, ఇప్పుడు దాదాపు 100 పైగా లీడ్లు కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ బలం పుంజుకుంది. అంటే ఇది దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మన జాతీయ స్థాయిలో చూసినట్టయితే జాతీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మనం అనుకున్నట్టు వాళ్ళకి నినాదం చేశారు, గల్లీ మే కోయి బి రేందో ఢిల్లీ మే మోడీ రేనా అని చెప్పి గతంలో వాళ్ళు ఏ ప్రచారం చేశారు. ముఖ్యంగా ఈరోజు భాజపా ఓటు తగ్గడానికి కారణం కూడా సీట్లు తగ్గడానికి కారణం, సీట్లతో పాటు ఓట్ల పర్సెంటేజ్ కూడా తగ్గిపోయింది. దానికి కారణం నార్త్ కంటే ఎక్కువ వాళ్ళు సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, అదొకటి. అలాగే నార్త్లో కూడా వాళ్ళు ఎక్కడైతే అయోధ్య అనుకున్నారో ఇవాళ మహారాష్ట్ర కానివ్వండి, యూపీ కానివ్వండి, అలాగే రాజస్థాన్ కానివ్వండి, రాజస్థాన్లో కూడా భాజపా ప్రభుత్వం ఉంది, ఆయన కూడా అక్కడ ఇండియా కూటమి మెజార్టీ సీట్లు గెలవడానికి ఆస్కారం కనబడుతుంది. అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేసే జోడయాత్ర కానివ్వండి, అలాగే న్యాయయాత్ర కానివ్వండి, ఇది చాలా ప్లస్ పాయింట్. వారైతే రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడైతే పాదయాత్ర చేశారో ఆ స్థానంలోని వాళ్ళ మెజార్టీ సీట్లు వాళ్ళు దక్కించుకునే ఆస్కారం కనబడుతుంది. ఈ విధంగా చూసినట్టయితే అంటే భాజపాలో కూడా వాడు అంటే పదవి మనం ఎట్లాగో మనం వస్తాం, ప్రజలు మనం వింటున్నారు, మనం చేసిన పనులు కానీ అభివృద్ధి కానీ, ముఖ్యంగా ఒక అయోధ్య ఇష్యూ కానివ్వండి, ఆర్టికల్ 370 కానివ్వండి, అలా అనేక విషయాలు పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినా కూడా ప్రజల్లో కరెక్ట్గా సాంకేతాలని రాలేదు. అలా వచ్చిండేది వాళ్ళు నార్త్లో కూడా వాళ్ళు అనుకున్నంత సీట్లు రాలేకపోయింది. దానికి కారణం మనం ఉత్తరప్రదేశ్లో కూడా అంటే నేను చెప్పేది అదే అండి. యూపీలో వాళ్ళు ఎంత సీట్లు రావాలనుకో గతంలో వచ్చిన దీనికంటే భిన్నంగా ఇవాళ సగం తగ్గినాయి భాజపాకు. రాజస్థాన్లో భాజపా ప్రభుత్వం ఉంది, అక్కడ వాళ్లకు ఇండియా కూటమికి సీట్లు వస్తాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇవాళ ముఖ్యంగా మనం చూసుకుంటే నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియాలో వాళ్ళ బలం కొంచెం పెంచుకోగలిగారు. ఇవాళ కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి పొత్తు పెట్టి వాళ్ళ భాజపా అక్కడ కూడా 4 స్థానాలు గెలవబోతున్నట్టు మనం చూస్తుంటే కనబడుతుంది. అలాగే ముఖ్యంగా మనం కాంగ్రెస్ ఇవాళ అనుకున్నట్టు ఇందాక కూడా మన మిత్రుడు హరినాథ్ చెప్పినట్టు గతంలో ఇప్పుడు ఎలక్షన్ అయ్యి కూడా తెలంగాణలో 6 నెలలు కావట్లేదు. మరి అదే ఊపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు, వారు తిరిగారు. కానీ ప్రజలు అనుకున్నది ఏంటంటే సరైన అభ్యర్థులు లేరు అనుకోవచ్చు. కానీ వాళ్ళు అన్ని అనాలిసిస్ చేసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ప్రతిదీ ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఈ జాతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ భాజపాలు పోతాయి. వాళ్ళు కూడా బలమైన అభ్యర్థులు లేకపోతే అది తప్పు, రాంగ్ అది. కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా వీళ్ళు గ్రామ స్థాయి నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేశారో ఆ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళు గ్రామస్థాయి మండల స్థాయి వరకు పనిచేయలే అంత. అంటే అసెంబ్లీ ఎలక్షన్ అంత ఊపు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ చేయలేదని చెప్పి ఈ ప్రజల భావన అది అట్లా ఉంటుంది. అలా కాబట్టి ఇప్పుడు కూడా అన్నట్టు జాతీయ స్థాయిలో కూడా ఇవాళ గట్టి ప్రతిపక్షం, అంటే ప్రతిపక్షం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో ప్రభుత్వాన్ని కూడా ఏదో ఇష్యూ బేస్డ్ కూడా ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ కేంద్రంలో గత 5 సంవత్సరాలుగా ఒక ప్రతిపక్షం అనేది గట్టిగా లేకపోవడం కూడా అది భాజపా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న అనాలిసిస్ చూసినట్టయితే వస్తున్న ఫలితాలను బట్టి చూసినట్టయితే ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఒక ప్రతిపక్ష పార్టీగా అవతరించబోతుంది. భాజపా కూడా గతంలాగా అంత మీరు అన్నట్టు మెజార్టీ తగ్గబోతుంది. కాబట్టి ఈ రెండు కూడా గట్టి అయిన ప్రతిపక్షం ఉంటే మాత్రం రేపు ప్రజలకు జాతీయ స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు కానీ ఇవాళ
ప్రతిపక్షం కొట్టాలి కూడా వాళ్ళ హక్కులను సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి భాజపా ఇప్పటికన్నా వాళ్ళు తేరుకోవాలి. మీరు చూస్తున్నాం, మనం చాలామంది వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే మాత్రం వాళ్ళు 412 అన్నారు, కానీ మరి గతంలో వచ్చిన మరి అన్నట్టు 320, 303 స్థానాలు కూడా వాళ్ళు సొంతంగా గెలవలేకపోతున్నారు. ఎన్డీఏ కూటమి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండొచ్చు, కానీ గతంలో భిన్నంగా ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వాళ్ళ వంటి ఆస్కారం ఉంటుందని కూడా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఒక కల్ట్ కల్చర్ అనేది మనం 2019లో చూసామండి. మోదీ గారితో ఒకవేళ బీజేపీ ప్రచారానికి వెళ్ళినా, ఎలక్షన్కి వెళ్ళినా వాళ్ళు 4 పిల్లర్స్ మీద ప్రచారానికి వెళ్ళేవారు. ఒకటి న్యూ నేషనలిజం, ఒక హార్డ్ కోర్ భారత్ మాతాకి జై అనే ఒక నినాదంతో. రెండోది హార్డ్ హిందుత్వ. మూడోది హార్డ్ డిప్లొమసీ. ఇది వరకు మనది ఏదైతే స్ట్రాటజీ ఉండేదో సాఫ్ట్ కోర్ డిప్లొమసీ అక్రాస్ ది వరల్డ్, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి వీళ్ళు హార్డ్ డిప్లొమసీని తీసుకెళ్లారు. అండ్ నాలుగోది ది మోదీ కల్ట్ ఆర్ ది మోదీ చరిష్మా. ఈ మోదీ చరిష్మా ఇప్పుడు కొంచెం వేవ్ ఆఫ్ అవుతుంది, స్పెషలీ వాళ్ళ కంచుకోటలోనే ఇది కొంచెం వేవ్ ఆఫ్ అవుతున్నది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ రెండోది ది హిందుత్వ వేవ్ ఇస్ ఆల్సో నాట్ వర్కింగ్ అవుట్ సో వెల్, సో స్ట్రాంగ్లీ. మీరు అన్నట్టు ఆ 4 అంశాలే దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు, కానీ మీరు అన్నట్టు కంచుకోట లాంటి ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో తగ్గింది. అదేవిధంగా ఇక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ప్రాంతాల్లో పెరిగింది. అంటే అలా ఎందుకు తేడా ఇలా? అది మనం ఎప్పుడే కానీ మీరు మీ ఇంట్లో అబ్జర్వ్ చేయండి, మీకు విరుద్ధంగా ఎప్పుడైనా రెసిలియన్స్ రావాలి అంటే మీ ఇంటి నుంచే మొదలవుతుంది. మీరు ఎక్కడి నుంచి అయితే మీరు మీ కోటని నిర్మించడం స్టార్ట్ చేశారో అక్కడే ది ఫస్ట్ డిసెంట్ విల్ స్టార్ట్. సో భారతీయ జనతా పార్టీ ఒక అశ్వమేధ యాగం అని చెప్పచ్చు. 2014లో స్టార్ట్ చేశారు. ఈ అశ్వమేధ యాగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాళ్ళ కంచుకోటలుగా అయినటువంటి రాజస్థాన్లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో డెఫినెట్లీ డిసెంట్ కూడా అక్కడ నుంచే మొదలవుతుంది. సో దే ఆర్ స్టిల్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ టు ది సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియా ఇప్పటికీ ఆ ఒక మోదీ వేవ్ లో ఉంది. మేబీ ఆ డిసెంట్ ఇక్కడ వరకు రావచ్చు అండ్ దెర్ విల్ బి మచ్ హెల్దియర్ పాలిటిక్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే సార్. ఓకే, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునహరి శేషు గారు కూడా మళ్ళీ జాయిన్ అయ్యారు. శేషు గారు, తెలంగాణలో 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీస ప్రభావం చూపెట్టలేకపోయింది. కనీసం మెదక్లో గెలుస్తారని ఒక అంచనాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ విధంగా చెప్పాయి. ఎందుకంటే గజ్వేల్, సిద్దిపేట లాంటి కంచుకోటలు అక్కడ ఉన్నాయి కాబట్టి. కానీ అక్కడ కూడా ప్రభావితం చూపెట్టలేకపోయింది. మొత్తం మీద ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని ఎలా చూడొచ్చు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత? తెలంగాణ ఫలితాలు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఎందుకనంటే ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి అసలు స్పేస్ లేకుండా ఎలక్షన్ లో రిజల్ట్స్ వస్తున్నట్లుగా మనకి కనపడుతున్నాయి. అయితే ఎలక్షన్స్ కు ముందు కూడా చాలా ప్రీ పోల్ సర్వేలు జరిగాయి. ఎలక్షన్స్ తర్వాత పోస్ట్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలలో కూడా చాలా స్పష్టంగా ఏంటి అని అంటే 1 or none బీఆర్ఎస్ పార్టీకి వస్తాయనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఆ ఒక్క చోట కూడా మెదక్లో గెలుస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైతే దానికి ప్రధాన కారణం మీరు చెప్పినట్లు మెదక్ లోక్సభ పరిధిలో గజ్వేలు ఉండటము, సిద్దిపేట ఉండటం. కానీ గత శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్లో కేసీఆర్ మెజార్టీ తగ్గింది. తర్వాత హరీష్ రావు 1,00,000 ఓట్ల మెజార్టీ ఉండే, 1,13,000 ఓట్ల మెజార్టీ ఉంటే 60,000కి పడిపోయింది. అంటే హరీష్ రావు మెజార్టీ కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా మెదక్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాలు వీళ్ళ ఆధీనంలో ఉండటంతో అక్కడ గెలుస్తారనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే, ఇప్పుడు వస్తున్నటువంటి రౌండ్స్ లో గనక ఆ లెక్కింపు చూస్తుంటే బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ లీడ్ చేస్తుంది. రఘునందన్ రావు ఒక 15,000 ఓట్ల మెజార్టీతో, అంటే తక్కువ ఓట్ల మెజార్టీతోటే కాంగ్రెస్ పైన ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అంటే ఈ ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలిచేటట్టు కనపడట్లేదు. బీఆర్ఎస్ ఇక్కడ గెలవకపోగా అనేక నియోజకవర్గాల్లో 3rd ప్లేస్ కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మెజారిటీ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తున్నటువంటి 8 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ కి పోయింది. బీజేపీ కాంగ్రెస్ కి మధ్యనే పోటీ జరుగుతున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక్క కరీంనగర్ లో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అనంటే, తెలంగాణ పరిస్థితుల్లో తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 శాసనసభ స్థానాలు గెలిచింది. 1 వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ సిపిఐ గెలిచారు. అంటే వాళ్ళ బలం ప్రకారం 9 లోక్సభ స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది వాళ్ళకు ఉన్నటువంటి బలం ప్రకారం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల లీడ్ చేస్తుంది, మరొక 2 చోట్ల తక్కువ, మెదక్, మహబూబ్ నగర్ లో చాలా తక్కువ ఓట్లతోటి 2వ స్థానంలో ఉంది. మరి
మహబూబ్ నగర్ లోనైతే 9,000 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ కొనసాగుతున్నారు. బహుశా అంతిమ ఫలితం మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి 9 అవుతాయి, మన బీజేపీకి 7 అవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు పార్టీలకు సమానమైనటువంటి లోక్సభ స్థానాలు వచ్చే అవకాశమే కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం ఓవరాల్ గా తెలంగాణ సినారియోలో ఈ లోక్సభ ఎన్నికలను చూస్తే గెయినరు బీజేపీ కనపడుతుంది, లూజరు బీఆర్ఎస్ కనపడుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణము ఒకటి, గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినటువంటి 4 లోక్సభ స్థానాలని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు. దాంతో పాటు ఈసారి వాళ్ళు యాడ్ చేసుకుంటున్నది ఏంటి అని అంటే మల్కాజ్గిరి యాడ్ చేసుకుంటున్నారు, తర్వాత చేవెళ్ళ యాడ్ చేస్తున్నారు, తర్వాత మెదక్ యాడ్ చేస్తున్నారు, తర్వాత మహబూబ్ నగర్ యాడ్ చేస్తున్నారు. ఈ 4 యాడ్ చేస్తున్నటువంటి క్రమంలో మనం గమనించాల్సింది ఏంటంటే మల్కాజ్గిరిలో శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ 7కు 7 శాసనసభ స్థానాలు గెలిచింది. కానీ ఇక్కడ బీజేపీకి గెలుస్తుందంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా భావించాలి. తర్వాత మీరు చేవెళ్లలో కూడా ఒక్క శాసనసభ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. 4 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది, 3 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ అక్కడ ఇప్పుడు బీజేపీ లీడ్ తీసుకుంటుంది, కొండా విశ్వేశ్వరరెడ్డి లీడ్ తీసుకుంటున్నారంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఓటుని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా మనకు కనపడుతుంది. తర్వాత మెదక్లో 6 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది, ఒక్క శాసనసభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ మెదక్లో గెలిచింది. కానీ ఇప్పుడు రఘునందన్ లీడ్ చేస్తున్నారంటే మెదక్లో బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్ ని బీజేపీకి షిఫ్ట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అటు మల్కాజ్గిరిలోను, చేవెళ్లలోను, మెదక్లోను బీఆర్ఎస్ కి బలం ఉన్నప్పటికీ కూడా ఓటు బ్యాంకు బీఆర్ఎస్ ది బీజేపీకి షిఫ్ట్ అవటం వల్ల ఈ ఫలితం వస్తుంది. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో 6 శాసనసభ నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలిస్తే 1 ఎంఐఎం గెలిచింది. అంటే అప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ పార్ట్నర్ అనుకుంటే 7కు 7 నియోజకవర్గాలు శాసనసభ నియోజకవర్గాలు సికింద్రాబాద్ పరిధిలో బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు అక్కడ బీజేపీ లీడ్ తీసుకుంటుందనంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయినట్టు. అంటే బీజేపీ అదనంగా గెలుస్తున్నటువంటి ఈ 4 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా బీజేపీకి షిఫ్ట్ అవ్వటం వల్ల ఈ 4 ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కావడమే ప్రధానంగా ఈ ఫలితాలు శాసించాయంటారు. ఓకే, శాసనసభ హరినాథ్ గారు. నియోజకవర్గం సార్, ఓకే హరినాథ్ గారు, ప్రధానంగా అన్నట్టుగా మల్కాజ్గిరి పరిస్థితి చూస్తున్నట్లయితే మల్కాజ్గిరి 2019లో టీడీపీ తరఫున మల్లారెడ్డి గెలిచారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి లీడ్లో కనిపిస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక భిన్నమైన ఫలితం అక్కడ వస్తుంది. ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బీజేపీ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మల్కాజ్గిరి ఫలితాన్ని మొదటి నుంచి భిన్నమైన ఫలితాలు ఎలా ఇస్తుంది, దాని ఎలా చూడాలి? ప్రధానంగా ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి అనేది చాలా పెద్ద లోక్సభ పరిధి. సో అక్కడ భిన్నమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. అక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఇక్కడ 3 దఫాలుగా ముగ్గురిని గెలిపించినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అవకాశం ఇస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. అదే హోప్తో ఈ 24లో కూడా గెలుస్తారనేటువంటి ఆశాభావం వాళ్ళకు ఉండే. కానీ అక్కడ చేసిన తప్పిదం ఏంటంటే ఇక్కడ ఈ పరిధిలో స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి గనక టికెట్ ఇచ్చినట్టయితే గెలిచేటువంటి అవకాశం ఉండేది. కానీ అలా చేయలేకపోయింది. పట్నం సునీతారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. సో ఆమె ఈ ప్రాంతానికి కొత్త. సో ఇక్కడ ఎవరికైతే సుపరిచితులు ఉంటారో వారికి అవకాశాలు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక వైపు బీజేపీ వేవ్ అనేది మొదటి నుండి మల్కాజ్గిరి మీద వాళ్ళు దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ గారు, తర్వాత మన ప్రధాని మోడీ గారు కూడా అక్కడ రోడ్ షో చేయడం జరిగింది. అంటే ఈ ప్రభావితం అనేటివి అన్నీ కూడా ఈ బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అయితే మరొక అంశం ఏంటంటే ఈ పరిధిలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే గతంలో టీఆర్ఎస్ పరిధిలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మనం చెప్పుకోవచ్చు ఈ లోకల్ అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా ఇప్పుడు తారుమారైందని చెప్పవచ్చు. ఇక్కడ అంశం ఏంటంటే
బీజేపీ పార్టీ అంటే అర్బన్ ఏరియాస్లలో, ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఉంది, ఇప్పుడు మల్కజ్గిరి ప్రాంతం ఉంది, ఇటువంటి అంటే అర్బన్ ఏరియాస్ ఏవైతున్నాయో వీటిపైన దృష్టి పెట్టడం ద్వారా ఈరోజు ఆధిక్యతంలో కొనసాగుతుంది అనేది మనం చెప్పవచ్చు. ఓకే సార్. ఓకే అనీష్ గారు, ఇప్పుడు జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒక ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. సుమారు అంటే 24 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి పట్నాయక్ ఇప్పుడు మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బీజేపీ స్పష్టమైన అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్లో కనిపిస్తుంది. అంటే ఒడిశాలో ఇన్ని 2.5 దశాబ్దాల తర్వాత ఈ మార్పు కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఇందాకే నేను మీ వేరే క్వశ్చన్లో ఆన్సర్ చేసినట్టు ఈసారి బీజేపీ తన ప్రభావం చాలా మటుకు కోస్టల్ పెనిన్సులా ఏదైతే ఉందో మన భారతీయ కోస్టల్ పెనిన్సులా, ఇందులో చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. దట్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఒరిస్సా. ఒరిస్సాలో ఈరోజు బీజేడీని క్రాస్ చేసి ముందుకు వెళ్తున్నారు ఇన్ ఫిగర్స్ అంటే గిన ఒరిస్సా ప్రజలు ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని భారతీయ జనతా పార్టీ పాకెట్లోకి వేసేశారు అని మనకు కనిపిస్తోంది. నవీన్ పట్నాయక్ గారిని ఎంత ప్రేమించే వాళ్ళో ఒరిస్సా ప్రజలు ఇప్పుడు ప్రాబబ్లీ ఆయనకు విరుద్ధంగా ఒక కొత్త మార్పు కోరుకుంటున్నారు. దే ఆర్ సీయింగ్ అ న్యూ హోప్ ఇన్ భారతీయ జనతా పార్టీ. పట్నాయక్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతన లేక భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా సంస్థాగతంగా అక్కడ ప్రజల్ని ఆకర్షించిందా? భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఒక క్యాంపెయిన్ స్ట్రాటజీతో అక్కడ ప్రజల్ని ఆకర్షించారండి. దట్ ఈస్ ది రీజన్. అండ్ ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ గురించి మాట్లాడితే మీరు ప్రజలకి 5 సంవత్సరాల పాటు లెట్స్ సే ఒక ఇమాజినరీ రామరాజ్యాన్ని ప్రొవైడ్ చేసినా కానీ మీకు ఏదో ఒక మూలాన కొంచెం డిసెంట్ అంటూ తగులుతుంది. సో ఇంత సుదీర్ఘకాలంగా మనకి నవీన్ పట్నాయక్ గారు ఏమి అక్కడ ప్రభుత్వాన్ని నడిపించారో క్వైట్ ఆబ్వియస్లీ దేర్ విల్ బి యాంటీ ఇన్కంబెన్సీ. అండ్ ప్రజలు కోరుకోవడంలో ఏం తప్పు లేదు, మార్పు కోరుకోవడంలో ఏ రోజు తప్పు లేదు. ఓకే. ధర్మానాయక్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కూటమి ఆధిక్యతలు కనిపిస్తుంది. వై నాట్ 175 అన్న జగన్ కనీసం జస్ట్ 17 కూడా చేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు చాలా కసిగా ఓటేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏపీ ఫలితాలను మీరు ఎలా చూస్తారు? అంటే మనం చాలామంది ఇంటెలెక్చువల్ అప్పుడు డిసైడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే జగన్ గారు స్వయం కుప్రాతమే అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు అన్నటువంటి బాబు గారి మీద ఏ విధంగా గతంలో జరిగిన పరిణామాలు ఒకటి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడి భాజపాతో కలిసి టీడీపీ, భాజపా అలాగే జనసేన ఈ 3 పార్టీలు కలిసి జగన్ గారు చేస్తున్నటువంటి ఏదైతే యాంటీ ఇంబెన్స్ అంటే ప్రజలకు ఆయన ఎంత చేయాలనుకుంటూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా పోయినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విధంగా మీరు అన్నట్టు 5 సంవత్సరాల గవర్నమెంట్లో 5 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు 19 నుంచి ఇప్పుడు ఏం జరిగిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గమనించారు. ముఖ్యంగా దాంట్లో చెప్పాలంటే నెంబర్ 1 దెర్ ఇస్ నో డెవలప్మెంట్. చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అలాగే మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ అనంతపురం నుంచి కానీ గుంటూరు నుంచి కానీ షిఫ్ట్ అయ్యి ఒక కంపెనీ బెంగళూరు వెళ్ళిపోయింది, ఎంఎన్సీ కంపెనీ, అలాగే ఒక కంపెనీ హైదరాబాద్ వచ్చేసింది. ఎందుకు ఇలా వచ్చింది? ఇప్పుడు ఎవరైనా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు. ఇవాళ అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెంబర్ 1లో ఉంటారు. ఏ దిశను చూడండి. అలాంటిది జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేకపోవటం, అలాగే ముఖ్యంగా కొంతమంది దళిత నాయకుల్ని, అలాగే మరి మీకు తెలిసే ఉంటుంది శ్రీరాముడన్ అని చెప్పి రాష్ట్రపతి గారి వరకు పోయిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ యాంటీ ఎంబెస్ పెట్టి అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెద్ద స్థాయిలో పెరిగిందో 80%, 82% కూడా ఓటింగ్ పెరిగింది. అలాగే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ ఓటేశారంటే ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిదర్శనంగానే ఇవాళ జగన్ గారు ఓడిపోవడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న మొన్నటికి చూసాం మనం, సజ్జల రామకృష్ణ గారు ఇవ్వండి, వాళ్ళు ఇవ్వండి, సరే వాళ్ళ ఎస్టిమేషన్ వాళ్ళ ఏంటి ఎట్లుందో కానీ వాళ్ళ అంచనాలన్నీ తారుమారండి. మనం చూసినైతే దీంట్లో మా జనరల్గా ఎగ్జిట్ పోల్ కూడా మొత్తం ఎగ్జైట్ అయిపోయినవి. ఎగ్జిట్ పోల్ కూడా సరిగా అంచనా లేకపోయిన పరిస్థితి. ఇలా కొన్ని ఎగ్జిట్ పోల్లు చంద్రబాబు మొత్తం ఎన్డీఏ కూటమి వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇచ్చారు. కానీ మెజార్టీ కూటమి అటు ఇచ్చినా కూడా వీళ్ళు ఇంకా కూడా మేమే ముఖ్యమంత్రి అవుతాం, మేమే చేస్తాం, మా పాలన మంచిగా ఉంది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ప్రజల వద్దకు పాలన అని చెప్పి అవి కూడా ఉంటాయి. ఇవన్నీ కొంచెం మనం లోటుపాట్లు చేసుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం ఉండని ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఇదే ఫలితం ఉంటుంది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంత మెజార్టీ రాలేదు ఎవరికి, ఏ పార్టీకి రాలేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చింది. దాంట్లో మనం అనుకోవాలంటే దీంట్లో ముగ్గురు ఎన్డీఏ మిత్రుల పాత్ర ముగ్గురు కీలకంగా ఉన్నాయి. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా నిలిచి పవన్ కళ్యాణ్ గారి కోఆర్డినేషన్ తోటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం ఏర్పడి ఎప్పుడైతే మనం గతంలో కూడా చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బాబు గారు భాజపాతోటి ఎప్పుడైతే భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది మనకు అందరూ తెలిసిన విషయమే. ఈసారి కూడా ఎన్డీఏ కూటమి జనసేన కలిసి వచ్చింది. ఈ మూడు పార్టీల వాడి కోఆర్డినేషన్, వాళ్ళ కోఆపరేషన్ సక్సెస్ఫుల్గా బయట ఉన్నదని చెప్పి మన ఫలితాలను బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రజలకు అనుగుణంగా ప్రజాభిప్రాయం మేరకు పనిచేసే ఏ ప్రభుత్వాలైనా మన కూడా సాగే ఉంటుంది, మంచి మెజార్టీ వస్తే ప్రభుత్వంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసినాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ విధంగా చేశారనేది ఏదో ఒక పాయింట్. అలాగే మీరు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమరావతి రైతులు ఏ విధంగా ఉద్యమం చేసిర్రు, దేశవ్యాప్తంగా అమరావతి రైతుల ఉద్యమం ఏ విధంగా సక్సెస్ అయింది, దాన్ని కూడా జగన్ గారు ఒక విధంగా ఉద్యమాన్ని కట్టారు. అలాగే 3 రాజధానులు చూసుకున్నట్టయితే నెంబర్ 2 పాయింట్, 3 రాజధానులు వైజాగ్లో ఒకటి, అక్కడ రాయలసీమలో ఒక రాజధాని జ్యుడిషియల్ అని చెప్పి, ఇక్కడ అసెంబ్లీ ప్లస్ మెయిన్ రాజధాని వైజాగ్, 3 రాజధానులు విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, ఇట్లా 3 రాజధానులు చెప్పేసి ప్రజలను కూడా కన్ఫ్యూజ్లో అంటే ప్రజలను కూడా కన్ఫ్యూజ్లో పడేసి ఈ విధంగా చేయటం వల్ల ఇప్పుడు మనం చూసాం గతంలో సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓన్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే చదువుకున్న వారు మాత్రమే కదా. ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా వైకాపా గెలవలేకపోయింది. అప్పటికైనా జగన్ గారు జాగ్రత్త పడి ప్రభుత్వ వ్యతిరేకత మా మీద ఉన్నది, ఇప్పటికైనా జాగ్రత్త పడాలి, భవిష్యత్తులో ఎలక్షన్ రాబోతున్నాయి అని ఉంటే అది వేరు. కానీ ఇంకా ప్రభుత్వ విరుద్ధంగా ప్రతి ఒక్కరు అనగదొక్కాలంటే అది రాజకీయంలో మంచిదని కాదు. రాజకీయంలో ఎప్పుడు మిత్రత్వం శత్రుత్వం ఎప్పుడు ఉండదండి. మనం అనుకుంటాం, చాలా మంది అంటుంటారు రాజకీయంలో ఎప్పుడు మిత్రులు ఉంటారు, ఎప్పుడు శత్రువులు కాదు, అంత కామన్ అని చెప్పి. కానీ రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయమే, ప్రభుత్వమే. ప్రభుత్వ విధి విధానాలని ప్రజలు తీసుకెళ్లి ప్రజలను ఎప్పుడైతే మన చేతన ప్రజల్లో కలిసిమెలిసి ఉంటామో, ప్రజలకు అనుగుణంగా పరిపాలన ఎప్పుడైతే ఆగిస్తారో ఆ లీడరే డెవలప్ అవుతారు తప్ప ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనడు సాగించామని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ఫలితాలను బట్టి మనకు తేలితెల్లం అవుతుంది. ఓకే, అనీష్ గారు, ఒక శేషు గారిని అడిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, శేషు గారు, అంటే ధర్మానాయక్ గారు అన్నట్టుగా అంటే ఎన్డీఏ కూటమిలో ఈ మిత్రపక్ష భాగస్వామ్యాలు చాలా క్రియాశీలక పాత్ర పోషించినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. 297 ఎన్డీఏ లీడ్లో ఉంటే అందులో తెలుగుదేశమే 16 ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ఇతర పార్టీలతో పొత్తు అనేది రాజకీయ సర్దుబాట్లు అనేటివి ఎన్డీఏకు ప్రధానంగా బీజేపీకి ఏ విధంగా కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది? ఇప్పుడు 18వ లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో రాజకీయం మొత్తం ఒకవైపుకు మారిపోయింది. ఏంటి అని అంటే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, అంటే పార్టీలన్నీ కూడా ఏదో ఒక కూటమిని ఆప్షన్ చేసుకుని ఆ కూటమిలో చేరుకోవాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఇప్పుడు బయట ఉన్నటువంటి కొద్ది పార్టీలలో బాగా గుర్తింపు పొందినటువంటి పార్టీలు బిజు జనతాదళ్ పరిస్థితి ఏమైందండి? ఇప్పుడు ఒరిస్సాలో 5 సార్లు ఏకఛత్రాధిపత్యంగా వరుసగా గెలిచినటువంటి నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ బిజు జనతాదళ్ తోటి నవీన్ పట్నాయక్ తోటి పొత్తు పెట్టుకుందాం అనుకుంది. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని పొత్తు పెట్టుకోకుండా వెనక్కి తగ్గింది. కాబట్టి ఇవాళ ఆ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు ఎక్కువ గెలుస్తుంది, తర్వాత శాసనసభలో కూడా వాళ్ళు గెలుపు సాధించారనేటటువంటి విషయాన్ని చూడాలా. రెండోది, న్యూట్రల్ గా ఉన్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైందండి? ఇప్పుడు దారుణమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొన్నది. కానీ అటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ చేరిపోయినటువంటి పార్టీలు, మీకు ఎన్డీఏ కూటమిలో చిన్నా చితక పార్టీలు మొత్తాన్ని కలిపితే 38 పార్టీలు ఉంటాయండి. తర్వాత ఇండియా కూటమిలో 2 పార్టీలు బయటకు వెళ్ళిపోతే మొత్తం మిగిలినటువంటి పార్టీలు 26 పార్టీలు ఉంటాయి. ఇవాళ ఆ కూటమిలే కదా గేమ్ చేంజర్ రాష్ట్రాలు, గేమ్ చేంజర్ పార్టీలుగా మారిపోయినాయి. ఇవాళ ఇప్పుడు జరిగిన పరిణామం, ఒక 10 నిమిషాల క్రితం జరిగిన పరిణామం ఏంటి అంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి అభినందించారు. అంటే ఇంకా ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఎందుకు అభినందించారంటే
ఒక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో అతి పెద్ద భాగస్వామ్య పక్షంగా నిలవబోతున్నది ఇవాళ టీడీపీనే. ఎందుకు అనంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి మొత్తం గెలుస్తున్నటువంటి లోక్సభ స్థానాలు 21 దాకా వచ్చాయి వాళ్ళకి. అంటే 21 గెలుస్తున్నారు అంటే ఆ 21 కలిపితేనే కదా 290 దాకా వాళ్ళు లీడ్ చేయగలిగింది. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఈసారి కీలక భాగస్వామ్య పక్షం టీడీపీ, కీలక భాగస్వామ్య పక్షం బీహార్ జేడీయూ నుండి ఇక చిన్న చితక పార్టీలు అన్ని కలిపి ఒక 10 నుండి 20 కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ కీలకమైనటువంటి పార్టీలతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ 2019లో 303 లోక్సభ స్థానాలతోటి సొంతంగానే ఈజీగా అధికారంలోకి వచ్చింది కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. మీరు చూడండి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్టీలు ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీ పట్టు నిలుపుకుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. యూపీలో ఎస్పీ అండ్ కాంగ్రెస్ అలయన్స్ పట్టు నిలుపుకుంది కాబట్టే భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ సీట్లు వస్తున్నట్టు కనపడుతుంది. మహారాష్ట్రలో మహారాష్ట్ర అగాడి కూటమి వాళ్ళు అక్కడ లీడ్ చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తమిళనాడులో డిఎంకే కూటమి, ఈవెన్ దో అన్నామలై కూడా ఓడిపోయాడు. అన్నామలై కూడా డిఎంకే పార్టీ అభ్యర్థి ఓడించగలిగాడు. అంటే తమిళనాడులో కూడా ఇండియా కూటమి బలం నిరూపించుకుంది కాబట్టి బీజేపీకి చాలా తక్కువ కనపడుతున్నాయి. పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాల్లో కూడా హర్యానాలోనైతే గతంలో 10కి 10 లోక్సభ స్థానాలను బీజేపీ గెలిస్తే ఈసారి 4కే పరిమితమైంది. అంటే 6 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అంటే ఎక్కడైతే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఉన్నారో ఆ రాష్ట్రాల్లో వాళ్ళు బలం నిరూపించుకోవటం వల్ల ఇవాళ ఇండియా కూటమి కూడా అవలీలగా 200 లోక్సభ స్థానాలు దాటి 230 లోక్సభ స్థానాలకు టచ్ అయింది. అదే క్రమంలో ఆ రాష్ట్రాలలో బీజేపీ బలాన్ని పెంచుకోకపోవటం వల్ల చాలా తగ్గిపోయినాయి. ఇవాళ 290 దగ్గరే ఆగిపోతున్నటువంటి సందర్భం కనపడుతుంది. బీహార్ లో జేడీయూ కలవటం వల్లనే ఇవాళ అక్కడ 33 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కలవటం వల్లనే 21 లోక్సభ స్థానాల్లో అక్కడ బీజేపీ లీడ్ చేస్తుంది. ఈ 2 రాష్ట్రాల్లో గనక భాగస్వామ్య పక్షాలు వచ్చి ఉండకపోతే బీజేపీ 240 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేదే. అంటే అధికారంలోకి రావటం కష్టమయ్యేటటువంటి అవకాశం మనకు కనపడుతుంది. కాబట్టి ఇవాళ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇండియా కూటమిని కాపాడుతున్నట్టుగానే మనం చూడాలి. కాబట్టి ఇవాళ ఇండియా కూటమి కూడా చాలా బలంగా బీజేపీని ఎదుర్కొని నిలబడగలిగింది. దానికి కారణం బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానా. ఓకే అనీష్ గారు, అంటే ఇండియా కూటమి గతంతో పోలిస్తే మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా చాలా బలం పుంజుకుంది. అయితే గతంలో కొంత ప్రతిపక్షం బలంగా లేదని ఒక చర్చ జరిగింది. ఇప్పుడున్నటువంటి సంఖ్య దాదాపు 195 పైన ఇండియా కూటమి కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఒక బలమైన ప్రతిపక్షం ఉండే పరిస్థితి కనిపిస్తుందా? రానున్న 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? ఒక బలమైన ప్రతిపక్షం ఎప్పుడే కానీ డెమోక్రసీకి ఒక మంచి శకునం అండి. ఇలాంటి ఒక మంచి సైజబుల్ నంబర్ ఆపోజిషన్ లో కూర్చున్నప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ డెమోక్రటిక్ ట్రాక్షన్ టు కంట్రోల్ ది గవర్నమెంట్ ఎప్పుడు తన లైన్ దాటి ఏదైనా తప్పు చేస్తా ఉంది అంటే యూ హ్యావ్ అ వాయిస్ ఇన్ ది ఆపోజిషన్ టు కంట్రోల్ దెమ్ అండ్ డిసిప్లిన్ దెమ్. అండ్ ఆపోజిషన్ మేజర్ జవాబుదారియే ఈ ఒక డిసిప్లినింగ్ ఆఫ్ గవర్నమెంట్. ఐ థింక్ ఈసారి లాస్ట్ 2019 ఎలక్షన్స్ లో జరిగిన ఏదైతే ఒక ఏమంటారు ఆ మిస్ మ్యాచ్ మ్యాండేట్ అంటాం కదా, ఆపోజిషన్ అసలుకి సైజబుల్ సైజ్లోనే లేకుండింది. సో అలాంటి తప్పు జరగకోకుండా ఈసారి భారతదేశ ప్రజలు ఇండియా బ్లాక్కి ఒక గుడ్ నంబర్ ఇచ్చారు. అండ్ మోరోవర్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నట్లు అలయన్స్ పార్ట్నర్స్, ఒక నేషనల్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు వేరే అలయన్స్ పార్ట్నర్స్ లైక్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన అలయన్స్ పార్ట్నర్స్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి వాళ్ళు గెయిన్ చేసిన సీట్స్ కావచ్చు, లేకపోతే ది సదర్న్ బ్లాక్ ఏదైతే ఉందో తమిళనాడు నుంచి డిఎంకే కావచ్చు, ఈ అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కలిసి ఆపోజిషన్ ని కొంచెం బలపరిచారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూడా తన బలాన్ని పెంచుకుంది. కానీ ఇండియా బ్లాక్ కి ఎలా అయితే అలయన్స్ పార్ట్నర్స్ నుంచి బలం వచ్చిందో వీ కాంట్ కంపేర్ బోత్ ఆఫ్ ఇట్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే హరినాథ్ గారు, అంటే ప్రధానంగా లోక్సభ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగినప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ప్రభావం ఈ ఎన్నికల్లో ఎలా కనిపించింది? తప్పకుండా ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసిందనేది
ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు తమిళనాడులో అక్కడ డిఎంకే పార్టీ చాలా పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉంది, తన ప్రాంతీయ అస్తిత్వాన్ని కోరుకున్నటువంటి పార్టీ కాబట్టి అక్కడ బలంగా నిలిచి అత్యధిక స్థానాలు గెలవబోతా ఉన్నది. మరొక వైపు ఇప్పుడు అదే ప్రయత్నం ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం చేయబోయింది, కానీ అక్కడ విఫలమైంది. ఎందుకంటే అక్కడ మొదటి నుండి బీజేపీ పార్టీ అక్కడ పెత్తనం చెల్లించేటువంటి ప్రయత్నం చేసింది. అది విజయంగా ముందుకు దూసుకెళ్తుందో మనకు గమనించవచ్చు. ఎందుకంటే 5 సార్లు గెలిచినటువంటి బిజు పట్నాయక్ ఈసారి ఓడిపోతున్నట్టే అక్కడ కొన్ని కారణాలు ఏవో మనకు తెలియకపోయినప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకత విధానాలు ఉన్నాయనేది మనకు అక్కడ స్పష్టమవుతుంది. మరొకటి ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంటే ఆ స్థానిక అస్తిత్వానికి పెద్దపీట వేసిండ్రు అనేది మనకు కనబడతా ఉన్నది. అదే వైపున మనకు ఉత్తరప్రదేశ్లో అక్కడ కూడా ఎస్పీ వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఏ వర్గాలు ఆ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు మద్దతు ఇస్తున్నాయన్నటువంటి మనకి ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో అక్కడ బీసీల సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది, ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీల సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. అయితే ఇక్కడ బీసీలు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి పార్టీ ఎస్పీ పార్టీ ఏదైతే ఉన్నదో దానికి మద్దతు ఇచ్చినారని మనకు స్పష్టంగా కనపడుతుంది. మరొక వైపు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా, ఎందుకంటే అన్ని రాష్ట్రాల కంటే అక్కడ మహారాష్ట్రలో వాళ్ళ స్థానిక అస్తిత్వాన్ని కోరుకునేటువంటి బలం ఎక్కువ ఉంటుంది. అందుకే అక్కడ శివసేన పార్టీ తర్వాత ఎన్సీపీ పార్టీ కూడా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందని చెప్పాలి. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ నినాదం మీద నిలబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేకపోయిందనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే వివిధ రాష్ట్రాల్లో ఒక తీరుగా ఉన్నది, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మరొక రకంగా ఉన్నది. అయితే మరొక వైపు బీజేపీ పార్టీ గెలుపునకు అంత వేవు లేదనేది వాళ్ళకు కూడా తెలుసు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ ప్రభుత్వ అంటే బీజేపీ ప్రభుత్వ ఆధీనంలోనే విడుదలయ్యాయి అనేది మనకు ప్రతిపక్షాలు దాన్ని ముందుకు తెచ్చాయి. ఆ విధంగానే మనకి ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఎగ్జిస్ట్ పోల్స్కి మనకి కొంత భిన్నంగా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇక్కడ ఇండియా కూటమిని మనం అభినందించాల్సినటువంటి పరిస్థితి ఎందుకున్నదంటే 42 స్థానాల నుండి ఈరోజు సుమారుగా 196 స్థానాలకు ఎగబాకిందంటే దాన్ని అభినందించాలి. ప్రధానంగా భారత్ జోడో యాత్ర కనుక ఇంకా కొంత పటిష్టంగా చేసి ఉంటే, అంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ప్రజలకు వివరించి అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు ఏవైతున్నాయో వారిని అప్రమత్తం చేసే విధంగా ప్రజలను కనుక ఎంటర్టైన్మెంట్ చేసి ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మరింతగా గెలిచేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బలం లేదని కాదు, వారికి తరతరాల నుండి ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, పార్టీకి వెన్నుదన్ను నిలిచినటువంటి పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారికి నేడో లేకపోతే నిన్నో మొన్ననో వచ్చినటువంటి కార్యకర్తలు లేరు. ఎప్పటి నుండో వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ బలమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఈరోజు హక్కున చేర్చుకుందని చెప్పాలి. ఇంకా కొంత దూకుడుగా ప్రవర్తించినట్టయితే రానున్న రోజుల్లో అంటే మళ్ళీ 2029లో కొంత పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉంటాయి. మరొక వైపు ఈరోజు బీజేపీ ఎందుకు ఇంత దిగజారిపోయిందంటే ప్రధానంగా ఇప్పుడు ముస్లిం మైనారిటీ కమ్యూనిటీని పక్కన పెట్టిందని చెప్పవచ్చు. అంటే అదేవిధంగా ఎలక్షన్లోకి వెళ్ళింది, కేవలం తను పోటీ చేసినటువంటి 441 సీట్లలో ఒక్క మైనార్టీ వర్గం నుండి ఒకరికి మాత్రమే సీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా ఒక వర్గాన్ని పూర్తిగా వాళ్ళు పక్కన పెట్టడం ద్వారా ఆ ఓట్ షేరింగ్ అనేది వాళ్ళకు డౌన్ అయిందని చెప్పవచ్చు. అదేవిధంగా రాజ్యాంగం మీద దాడి చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎస్సీ ఎస్టీ వర్గాలు వాళ్ళు దాన్ని పటిష్టంగా అర్థం చేసుకున్నారనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. దాని ద్వారానే ఇటు ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ వైపు నిలిచారనేది మనకు ఈ ఫలితాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. ఓకే, ధర్మాన్ నాయక్ గారు, అంటే తెలంగాణలో ఎన్నికలకు ముందు పార్టీల నుంచి నేతలు ఒకవైపు నుంచి ఒకవైపు మారడం చాలా స్పష్టంగా కనిపించింది. పార్టీ మారిన నేతలకు పార్టీలు టికెట్లు ఇచ్చి కూడా పోటీలు నిలిపించాయి. కానీ వరంగల్లో కావ్య మినహా మిగతా అభ్యర్థులందరూ ఆ పార్టీని మారిన వారందరూ కూడా వెనుకంజలో కనిపిస్తున్నారు.
అయితే ఈ వలసలు అనేటి ఈ ఎన్నికల్ని ప్రభావితం చేశాయా, దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ కానివ్వండి, భాజపా కానివ్వండి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థులను తీసుకొని వాళ్ళని పోటీలు పెట్టారు. ముఖ్యంగా కావ్య గారు కూడా ఓడిపోతారనే ప్రచారం చేశారు. అక్కడ రమేష్ గారు గెలుస్తారు అని. అంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు మన అనాలిసిస్లో కూడా భాజపా ఓట్లన్నీ ఇటు డైవర్ట్ అనేది సుస్పష్టం. ఎందుకంటే భాజపాకి ఏంటంటే మన దగ్గర మొన్నటి వరకు మనకు ఎంపీగా ఉండి, మన ఎమ్మెల్యేగా ఉండి మనల్ని విడిచిపోతారా, మనం గెలవకపోయినా పర్లేదు, ఎదుటి పార్టీ వాళ్ళు గెలవకూడదు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు. ఎందుకంటే ప్రోసెస్ కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు మనం చూస్తున్నాం, వారు అక్కడ ఏ విధంగా వాడు అంటే చేవెళ్ళలో ఏ విధంగా క్షమాపణ కోరుతామని చెప్పి మనం చూస్తున్నాం ఇప్పుడు. అలాగే ఎప్పుడైతే ఇలాంటి ప్రోత్సహిస్తారో అది ప్రజలలో వ్యతిరేకత భావాన్ని పెంచుతుంది, నెంబర్ 1. అలాగే బారస కూడా ఎవరైతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళారో వాళ్ళని ఓడించాలనే ఉద్దేశంతో ఈ ఓటు డైవర్ట్ చేశారని మనం భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇవాళ ప్రాంతీయ పార్టీలు అనేది దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ అస్థిరవతాన్ని ఇప్పుడు బ్రదర్ హరి చెప్పినట్టు తమిళనాడు కానివ్వండి, ఇంకొన్ని చోట్ల కానివ్వండి, వాళ్ళ వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు నిలబెట్టుకోగలిగినాయి. కాకుండా ఇప్పటికీ కూడా బారాస పార్టీ తన ముఖ్య కార్యకర్తలని మండల స్థాయిలో కానీ, గ్రామీణ స్థాయిలో మండల స్థాయి కానీ, శాశ్వతమైన నిగురు బదులు కానీ కార్యకర్తలు సమన్వయం చేసేసి పార్టీ పరిస్థితి ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పటికీ వాళ్ళు కోలుకుంటే మాత్రం బారస ఇంత ఈజీగా కోలుకునే పరిస్థితి కనబట్లేదు. కాబట్టి ఎవరైనా ఉండనివ్వండి, పార్టీలని ప్రోత్సహిస్తే మాత్రం ప్రజలు ఈ విధంగా చేస్తారన్నది ఈ ఎన్నికల ద్వారా సుస్పష్టం అవుతుంది. ఓకే, అనీష్ గారు మీరు సెఫాలజిస్ట్గా మీరు చెప్పండి. హరినాథ్ గారు అసలు ఎగ్జిట్ పోల్స్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. బయట కూడా అలా ప్రచారం కొన్ని ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని సంస్థలపైన కానీ దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలపైన ప్రభుత్వం ఈ ఎగ్జిట్ పోల్స్ అసలు ఏం జరుగుతుంది కానీ అంటే అంచనాలకు భిన్నంగా ఇంత తేడా ఎందుకు కనిపిస్తుంది సార్? మొదటిగా అండి, ఎగ్జిట్ పోల్స్ చేసే విధానం ఏదైతే మనం ప్రీ పోల్ సర్వే అనేది చేస్తామో, దిస్ యూస్ టు బి అ బ్యూటిఫుల్ సైన్స్ అండి. ఇది ఒక ఆర్ట్. స్టాక్ మార్కెట్ కూడా చాలా తీవ్రమైన ప్రభావం, అది చాలా పతనాల కింద పడుతూ అన్నట్టు చూస్తున్నాము. సో ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్ అండి. బట్ ఈ రోజు నాకు ఎంత బాధ వేస్తుందంటే ఆ సైన్స్ దట్ ఐ లవ్డ్ సో మచ్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అ మెడికల్ డాక్టర్, ఈ రోజు ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ టూల్ ఫర్ ఎక్స్టార్షన్. ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ ఇట్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. అండ్ నంబర్స్, ఎలాంటి నంబర్స్ పడితే అలాంటి నంబర్స్ ఇస్తున్నారు. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏమొస్తుందో చెప్తాం. ఒక XYZ ఏజెన్సీ ఉంది విచ్ ఇస్ పర్ఫార్మింగ్ అ పర్టికులర్ సర్వే. సో తినకి ఏమైపోతుందంటే ఒక రాజకీయ క్లయింట్ ఉంటాడు. ఈ రాజకీయ క్లయింట్ ఏ పార్టీ అయితే తన క్లయింట్ అని చెప్పేసి వాళ్ళ వాలంటీర్స్కి అందరికీ తెలుస్తుంది. సో తిన ఏం చేస్తాడు, అదే వాలంటీర్ లేకపోతే అదే ఇంటర్న్ని శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి పంపిస్తాడు. అక్కడ ఈ ఇంటర్న్ తన క్లయింట్ని అపీజ్ చేయడానికి శాంపిల్స్లో ఏదో ఒకటి కొంచెం తారుమారు చేయడమో లేకపోతే కొంచెం ఇన్క్లినేషన్ చూపించడమో చేస్తాడు. అయిపోయింది. అక్కడే యూ హెవ్ గాట్ ది ఇన్వెస్టిగేటర్స్ బయాస్. సో ఇన్వెస్టిగేటర్స్ బయాస్ రాగానే మీకేమైపోతుంది, యూ విల్ ఫైండ్ ఎర్రర్ ఇన్ యువర్ స్టడీ. అండ్ ఇదిగాక ఫర్దర్ ఏమైపోతుందంటే ఎక్కడి నుంచి అయితే శాంపుల్ తీసుకుంటున్నారో ప్రాపర్గా మనం చాక్అవుట్ చేసిన క్వశ్చనియర్ని ఆ శాంపుల్కి అంటే ప్రజలకి, ఓటర్కి సరిగ్గా అర్థం చేపివ్వాలి. అండ్ దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అది అవ్వట్లేదు. మీరు వార్ రూమ్లో ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు మనం ఎంతమంది అపర మేధావులు కూర్చున్నా కానీ అది పెద్ద ప్రభావం ఉండదు. మీరు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కలెక్ట్ చేయడానికి ఎవరిని పంపిస్తున్నారు, ఈజ్ హీ డూయింగ్ హిస్ జాబ్ యాప్ట్లీ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో దానికోసం యూ హ్యావ్ టు అడాప్ట్ అ ఫ్యూ టెక్నిక్స్ లైక్ ది డబుల్ బ్లైండింగ్ ఎట్సెట్రా. ఈరోజు యాజ్ అ న్యూస్ ఏజెన్సీ మీరు ఒక సైంటిఫిక్ రివ్యూ కమిటీ ఎస్టాబ్లిష్ చేస్తే దేశమంతా మనకి ఇచ్చిన సర్వేలు 70% ఆఫ్ ది సర్వేస్ విల్ నాట్ పాస్ ది సైంటిఫిక్ రివ్యూ కమిటీ ఆల్సో.